మహిళలు దుమ్ము దులుపుతున్నారు. ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నారు. పురుషులకు దీటుగా క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఈ నవంబర్లో భారత నారీమణులు కొత్త చరిత్ర సృష్టించారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు సాధించారు. క్రీడల్లో తమకు ఎదురు లేదని నిరూపించారు. ఒకే నెలలో 3 ప్రపంచ కప్పులు దేశానికి అందించారు. అటు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లోనూ మన బాక్సర్లు పసిడి పంచ్ విసిరారు. మొన్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్, నిన్న ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్స్, నేడు అందుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ పసిడి. 2025 నవంబర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్ణించడానికి పదాలు సరిపోవు. మహిళలకు ఈ నెలలో మరపురాని గుర్తులు ఎన్నో ఉన్నాయి. దశాబ్దాల కల నెరవేరింది. మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. సగర్వంగా ప్రపంచ కప్ను మన అమ్మాయిలు ముద్దాడారు. అటు అందులో మహిళల క్రికెట్ వరల్డ్ కప్లోనూ మనోళ్లు దుమ్ము రేపారు. తొలిసారి నిర్వహించిన ప్రపంచ కప్లో మన అమ్మాయిలు జగజ్జేతలయ్యారు. ఇటు బంగ్లాదేశ్లో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో నారీమణులు చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి కబడ్డీ వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నారు. భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. భారత జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ను తొలిసారి టీమిండియా ఒడిసి పట్టుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. నవీ ముంబై వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికాను 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ చేసి టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. నవంబర్ 2న నవీ ముంబై స్టేడియం ఇండియా ఇండియా అంటూ నినాదాలతో దద్దరిల్లింది. జయహో చక్దే ఇండియా పాటలతో స్టేడియంలోని ఫ్యాన్స్ ఊగిపోయారు. కేరింతల మధ్య మన అమ్మాయిల ఆట ప్రతి క్రికెట్ అభిమానికి గూస్ బంప్స్ తెప్పించింది. ఇది ఒక వరల్డ్ కప్ ఫైనల్ విజయం మాత్రమే కాదు, ఇది ఒక తరం కన్న కల. 100 ఏళ్లకు పైగా ఎందరో క్రీడాకారిణులు పడిన కష్టానికి, వారి త్యాగానికి దక్కిన అసలైన గౌరవం. భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచ కప్ను తొలిసారి ముద్దాడారు. నవీ ముంబై వేదికగా ఈ నెల 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి హర్మన్ ప్రీత్ సేన విశ్వ విజేతగా నిలిచింది. 2 సార్లు తుదిమెట్టుపై బోల్తా పడిన టీమిండియా 3వ ప్రయత్నంలో జగజ్జేతగా అవతరించింది. అద్వితీయ ప్రదర్శనతో ప్రపంచకప్పు కలను సాకారం చేసుకుంది. ఒడిదుడుకులను అధిగమిస్తూ, ఒత్తిళ్లను జయిస్తూ హర్మన్ ప్రీత్ బృందం ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన భారతావని పులకించిపోయింది. 2 సార్లు ఫైనల్ వరకు వచ్చి కన్నీళ్లతో వెనుదిరిగిన మహిళా జట్టు ఈసారి ఎలాంటి తప్పులు చేయలేదు. సొంత గడ్డపై సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. మరి ఇది ఒక్క రాత్రిలో వచ్చిన విజయం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, కష్టం ఉంది. క్రికెట్లో భారత మహిళల జట్టు ప్రయాణం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడున్న సౌకర్యాలు, స్పాన్సర్షిప్లు అప్పుడు లేవు. పెళ్లి మండపాల్లో, ఖాళీగా ఉన్న స్కూల్ క్లాస్ రూమ్లలో పడుకునేవాళ్లు. చాలామందికి కేవలం ఒకే జత వైట్ డ్రెస్ ఉండేది. బ్యాట్లు కూడా అందరూ ఒకటే వాడుకునేవారు. డబ్బుల కోసం కాదు, కేవలం ఆట మీద ఉన్న ఇష్టంతో అప్పట్లో క్రికెట్ ఆడారు. 2005లో మిథాలీరాజ్ కెప్టెన్సీలో మొదటిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు రాగా ఆస్ట్రేలియా చేతిలో 98 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. ఆ ఓటమి ఎంతో నేర్పింది. ఆ తర్వాత 2017లో ఇంగ్లాండ్లోని లార్డ్స్లో జరిగిన ఫైనల్, ఇది ప్రతి అభిమాని గుండెను బ్రేక్ చేసింది. వేలాది మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఆ ఫైనల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఇంగ్లాండ్ చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ రోజు మన అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరూ మరిచిపోలేరు. కానీ ఆ ఓటమే భారత్లో మహిళల క్రికెట్పై అందరి దృష్టి పడేలా చేసింది. మహిళల క్రికెట్ జర్నీ సరిగ్గా 112 ఏళ్ల క్రితం 1913లో కేరళలోని కొట్టాయంలో మొదలైంది. బేకర్ మెమోరియల్ స్కూల్లో పనిచేసే ఆన్ కెల్లెవ్ అనే ఆస్ట్రేలియా టీచర్ అమ్మాయిలకు క్రికెట్ను తప్పనిసరి చేసింది. ఆ రోజు ఆమె వేసిన ఆ చిన్న బీజం ఈరోజు ఇంత పెద్ద మహావృక్షమవుతుందని ఊహించలేదు. తన సొంత దేశమైన ఆస్ట్రేలియానే సెమీస్లో ఓడించే స్థాయికి మన అమ్మాయిలు ఎదుగుతారని ఆమె కూడా ఊహించి ఉండదు. అలా మొదలైన ప్రయాణం 1973లో లక్నోలో మొదటిసారి నేషనల్ ఛాంపియన్షిప్తో ఊపందుకుంది. అప్పుడు కేవలం 3 జట్లు బాంబే, మహారాష్ట్ర, యూపీ మాత్రమే ఆడాయి. 1978లో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్లేయర్లకు డబ్బులు ఇవ్వడానికి గేట్ కలెక్షన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. 2006లో ఐసీసీ ఒత్తిడితో మహిళల క్రికెట్ అసోసియేషన్
బీసీసీఐలో విలీనం కావడం అసలైన టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు డబ్బులు లేకుండా ఆడిన ప్లేయర్లకు మొదటిసారి వన్డే మ్యాచ్కు 2,500 రూపాయల మ్యాచ్ ఫీజు దక్కింది. డార్మెటరీ రూముల స్థానంలో హోటల్ రూమ్లో ఫ్లైట్ ప్రయాణాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2017 ఫైనల్ ఓటమి తెచ్చిన క్రేజ్తో విమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. WPL రాకతో అమ్మాయిల క్రికెట్కు అసలైన గ్లామర్, డబ్బు రావడమే కాకుండా ఎంతో మంది కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. ఈ ధనాధన్ లీగ్తో అమ్మాయిల క్రికెట్కు మరింత క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు 2,500 మ్యాచ్ ఫీజు కోసం ఎదురుచూసిన రోజుల నుంచి ఈరోజు సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి బీసీసీఐ నుంచి ఏకంగా 51 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ అందుకునే స్థాయికి మన అమ్మాయిలు చేరుకున్నారు. 2005, 2017లో మిస్ అయిన కప్ను హర్మన్ ప్రీత్ కౌర్ సేన నవీ ముంబైలో సాధించి చూపించింది. ఇది కేవలం హర్మన్ స్మృతి విజయం కాదు. బొద్దింకల గదుల్లో పడుకున్న శాంతారంగస్వామి తరం నుంచి 9 పరుగుల తేడాతో కన్నీళ్లు పెట్టుకున్న మిథాలీ రాజ్ తరం వరకు అందరి 112 ఏళ్ల పోరాటానికి దక్కిన విజయం ఇది. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ ఎడిషన్ మహిళల వన్డే వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక ఆదరణ దక్కించుకున్న సీజన్ గాను రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ టోర్నీకి రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ నమోదైంది. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం వల్ల టోర్నీకి భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కింది. టోర్నీ మొత్తం అన్ని మ్యాచ్లకు కలిపి 446 మిలియన్ వ్యూవర్షిప్ నమోదైంది. అంటే సుమారు 44.6 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇందులో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఒక్క ఫైనల్ మ్యాచ్కే 185 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక భారతీయ అమ్మాయిలు క్రికెట్లో రఫ్ ఆడిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే వన్డే ప్రపంచ కప్తో పాటు T20 వరల్డ్ కప్ కూడా భారత్ సొంతమైంది. ఇటీవల అమ్మాయిలు వన్డే వరల్డ్ కప్ సాధిస్తే ఇప్పుడు అంధ మహిళలు T20 ప్రపంచ కప్ ఛాంపియన్లుగా అవతరించారు. చరిత్ర సృష్టించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల దూకుడు. పసిడి పంచ్ విసిరిన తెలుగమ్మాయి నిఖత్ జరీన్. The blue corner representing India, Nikhat Zareen. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా జట్టు తొలి T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేపాల్ను ఢీకొట్టిన భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూలా సరెన్ 27 బంతుల్లోనే 44 పరుగులతో అదరగొట్టింది. ఈ విభాగంలో T20 వరల్డ్ కప్ జరగడం ఇదే తొలిసారి. అయితే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును నడిపించిన కెప్టెన్ దీపిక ఎవరో కాదు, మన తెలుగమ్మాయే. ఆమెతో పాటు జట్టులో సభ్యురాలుగా ఉన్న కరుణకుమారి కూడా తెలుగమ్మాయే. ఈ ఇద్దరు భారత్ను ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నేపాల్ మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించి ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నమెంట్ను తొలిసారి నిర్వహించారు. ఇందులో భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, UAE జట్లు పాల్గొన్నాయి. అయితే ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు ఢిల్లీ, బెంగళూరులో జరగ్గా నాకౌట్ మ్యాచ్లు శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించారు. ప్రపంచ కప్లో భారత్ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. శ్రీలంకపై 10 వికెట్ల విజయం గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో గెలిచింది. నేపాల్పై 85 పరుగుల తేడాతో విజయం, అమెరికాపై 10 వికెట్ల విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన మనమ్మాయిలు సెమీస్కు చేరారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత మహిళలు 9 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు చేరారు. ఇక నేపాల్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ సత్తా ఏంటో చూపించారు. నేపాల్ను 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించి జగజ్జేతగా నిలిచారు. తొలిసారి నిర్వహించిన అందులో మహిళల T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమిష్టి తత్వం, అంకిత భావానికి నిదర్శనమన్నారు. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని X వేదికగా ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అటు ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్ తెలంగాణ పుత్రిక నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి పంచులతో అదరగొడుతూ నైపుణ్యాన్ని సమపాళ్లలో ప్రదర్శించింది. ముగింపు వరకు అదే ఆత్మవిశ్వాసం కొనసాగించడంతో విజయం నిఖత్ ఖాతాలో పడింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్లో
క్వార్టర్స్లో పరాజయం పొందిన నిఖత్కు ఈ విజయం ఎంతో కీలకం. ఆ ఓటమిని పక్కనబెట్టి కొత్త జోష్తో తిరిగి గాడిలో పడినట్లు ఈ స్వర్ణం చెబుతోంది. నిఖత్తో పాటు మరికొంతమంది భారత బాక్సర్లు కూడా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. 57 కేజీల విభాగంలో జస్మిన్ ల్యాంబోరియా అద్భుత ప్రదర్శనతో చైనీస్ తైపీ స్టార్ ప్యారిస్ కాంస్య పతక విజేత వియీను తేలిగ్గా ఓడించింది. రింగ్లో జస్మిన్ వేసిన కౌంటర్ పంచులు ప్రత్యర్థిని కంగు తినిపించాయి. 60 కేజీల్లో పర్వీన్ హుడా జపాన్ బాక్సర్ తగుచి అయాకాపై ఆధిపత్యం చాటింది. 3 రౌండ్ల పాటు కొనసాగిన ఈ పోరులో పర్వీన్ ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గకుండా దూకుడును కొనసాగించింది. 80 కేజీల్లో నుపుర్ షెరోన్ ఉజ్బెకిస్తాన్కు చెందిన సొటిం బొయేవాపై గెలిచి స్వర్ణం సాధించింది. 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఉజ్బెకిస్తాన్ బాక్సర్ అజీజాను ఓడించింది. తన పవర్ స్ఫూర్తితో రింగ్లో ఆధిపత్యం చాటింది. 54 కేజీల్లో ప్రీతి పన్వర్ ఇటలీ బాక్సర్ సిరిన్ను ఓడించి మరో పసిడిని భారత్కు అందించింది. 48 కేజీల్లో మీనాక్షి హుడా ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఫోజిలివాపై గెలిచి మరో స్వర్ణం ఖాతాలో వేసింది. మొత్తంగా భారత్ ఈ టోర్నీలో 20 పతకాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వేదికపై భారత మహిళల కబడ్డీ జట్టు సత్తా చాటింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 35-28తో చైనీస్ తైపీని ఓడించింది. ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగిన బలమైన డిఫెన్స్, దూకుడైన ఆటతో భారత్ పైచేయి సాధించింది. ముఖ్యంగా ఆఖర్లో ట్యాక్లింగ్లో అదరగొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. కబడ్డీలో తిరుగులేని భారత్ మహిళలు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలుపు. ఫైనల్లో చైనీస్ తైపీపై ఘన విజయం. మ్యాచ్ ఆరంభం నుంచి పైచేయి. నవంబర్ నెలలో మహిళలు రికార్డుల మీద రికార్డులు సృష్టించారు. పురుషులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అహో ఓహో అనే టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. వరుసగా 2 టెస్టులను సఫారీలకు సమర్పించి సిరీస్ను కోల్పోయింది. ప్రత్యర్థులను ప్రతిఘటించలేక మ్యాచ్లను సమర్పించుకుంటున్నారు. అమ్మాయిలను చూసైనా పురుషుల జట్టు మారుతుందా అని ప్రశ్నలు వస్తున్నాయి. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ గెలుపు జెండా ఎగరవేసింది. చైనీస్ తైపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. తుదిపోరు ఆరంభంలో చైనీస్ తైపీ గట్టి ప్రతిఘటన కనబరిచే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధభాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజుదేవి సూపర్ రైడ్లో 4 పాయింట్లు తెచ్చి సత్తా చాటగా సారథి రీతూ నేగి ట్యాకిల్కి యత్నించి గాయపడింది. ఇక సెకండ్ హాఫ్లోనూ భారత్ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే చైనీస్ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఫైనల్ మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 18-15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెప్టెన్ రీతూ నేగి గాయపడడంతో ఉత్కంఠ పెరిగినా ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ మ్యాచ్పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతు, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. మ్యాచ్ ముగియడానికి ఇంకా 5 నిమిషాలు ఉన్న సమయంలోనూ చైనీస్ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండోసారి వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకుని సత్తా చాటింది. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచింది. గ్రూప్ ఏ నుంచి 4-4 గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు గ్రూప్ బిలో చైనీస్ తైపీ సైతం 5 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఇక సెమీఫైనల్లో భారత్ ఇరాన్ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా, మరో సెమీస్ మ్యాచ్లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరు జట్లు ఫైనల్ చేరగా భారత్ చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ను సొంతం చేసుకుంది. భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా 3 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఇప్పటి వరకు 3 ప్రపంచ కప్పు జరిగితే 3 సార్లు మనోళ్లే విజేతలుగా నిలిచారు. మహిళా జట్టు సైతం అదే పరంపరను కొనసాగించింది. ఇప్పటికీ ఓవరాల్గా 5 ప్రపంచ కప్ టోర్నీలు జరిగితే 5ంటా భారత్దే విజయం. కబడ్డీలో మన గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు ఇరు జట్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంజుదేవి, పుష్పా రాణా, చాంపా ఠాకూర్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. రీతూ నేగి సారథ్యంలోని భారత్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ నిలబెట్టుకున్నారు. 11 దేశాలు పోటీపడిన ఈ టోర్నీలో గ్రూప్ దశలో థాయిలాండ్, బంగ్లాదేశ్, జర్మనీ, ఉగాండాపై ఘన విజయాలు అందుకున్న భారత్ సెమీస్లో 33-21తో ఇరాన్ను ఓడించింది. ఈ ఏడాది భారత్ సాధించిన రెండో పెద్ద విజయం ఇది. మహిళల కబడ్డీ జట్టు మార్చిలో ఆసియా ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది.
ప్రపంచ కప్ గెలిచిన కబడ్డీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వించేలా చేసిన భారత కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. సమష్టి కృషి, దృఢ సంకల్పానికి ఈ విజయం మంచి ఉదాహరణ అని, జట్టులో ప్రతి ఒక్క క్రీడాకారిణి ఓ ఛాంపియనే అని ప్రధాని ప్రశంసలు కురిపించారు. మహిళలు క్రికెట్లో సత్తా చాటుతుంటే పురుషులు మాత్రం నేలచూపులు చూస్తున్నారు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ను చేజేతులా కోల్పోయారు. ఏమాత్రం పోటీ ఇవ్వలేక సిరీస్ను సమర్పించుకున్నారు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఇంత పేలవమైన ప్రదర్శనను ఎప్పుడూ చేయలేదు.